విత్తన శుద్ధిని కనుక చేసినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విత్తన శుద్ధిలో భాగంగా ఇమిడాక్లోప్రిడ్తో కనుక తొలి దశలో కనుక విత్తన శుద్ధి చేసుకొని ఈ యొక్క పొద్దుతిరుగుడు పంటను వేసుకున్నట్లయితే ఈ తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క తామర పురుగుల ఉధృతి అనేది పంట అభివృద్ధి చెందే కొద్దీ ఈ తామర పురుగుల ఉధృతి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ తామర పురుగుల విషయానికి వచ్చినట్లయితే పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా ఈ యొక్క ఆకుల నుంచి గోకి రసాన్ని పీల్చడం వలన మనకు నష్టం అనేది వాటిల్లడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ తామర పురుగులు అనేటివి ఈ యొక్క నెక్రోసిస్ అనే వైరస్ను ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాపింపజేయడం మనం గమనించవచ్చు. ఈ విధంగా నెక్రోసిస్ వైరస్ కనుక మనకు వచ్చినట్లయితే ఆకుల ఈనెలు అనేటివి నలుపు రంగులోకి మారిపోయి మొక్క అనేది చనిపోవడం అనేది మనం గమనించవచ్చు. ఈ నెక్రోసిస్ వైరస్ తెగులు కనుక ఎక్కువగా వచ్చినట్లయితే ఈ యొక్క సన్ఫ్లవర్ ముఖ్యంగా పొద్దుతిరుగుడు పంటలో దిగుబడులు తగ్గడం అనేది గణనీయంగా తగ్గడం అనేది మనం గమనించవచ్చు. కావున ఈ యొక్క నెక్రోసిస్ వైరస్ తెగులు రాకుండా ఉండాలి అంటే ఈ తామర పురుగులను మనం సమర్థవంతంగా నివారించినట్లయితే ఈ నెక్రోసిస్ వైరస్ను మనం సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు.